ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మీకు ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పండి. ఆయన 20 సంవత్సరాల నుంచి NSCI స్టూడెంట్ ఆర్గనైజేషన్చే రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఆయన తన సొంత కుటుంబానికంటే ఎక్కువ ప్రజలే తన కుటుంబ సభ్యులు అనుకుంటాడు. ముఖ్యంగా అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తితోటి మేము పోవడం మా అదృష్టంగా భావిస్తూ అలాంటి ఒక మహనీయుని అడుగుజాడల్లో మేము నడవడం, ఆయన నిత్యం ప్రజల కోసమే. అసలు ఆయన మేము మా నియోజకవర్గంలో ఏదైనా ఇష్యూ అయిందంటే మేము చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన మబ్బులో 4 గంటలు లేచి పేపర్ టీవీ చూసుకుంటూ ఇక్కడ ఎవరైనా చనిపోయినా కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా ఇబ్బంది ఉంటే సడన్గా వచ్చి ఆదుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలే. ఎందుకంటే అయ్యో మా తన ఆపదుందని పోతే స్పందించే వ్యక్తులు వేరు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే నాయకుడు మా ప్రాంత సమస్యలు ఆయనే తెలుసుకొని వస్తాడు. అలాంటి ఒక మంచి వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా త్యాగం చేసి ప్రజల కోసం, తెలంగాణ పిల్లల కోసం ఈ పిల్లలకి బలిదానం ఆపుకోవాలి, ఈ మంత్రి పదవి తృణాప్రాయంగా పక్కకు పెట్టిన వ్యక్తి కాబట్టి అంత మంచి మహనీయుడు మాకు దొరకడం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి మీద ఆయన దృష్టి పెట్టి నేను కూడా రాజకీయంగా ఎదగడానికి ఆయన చాలా మార్గాలు చూపించి ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మార్గదర్శకాలు కూడా బాగా ఇస్తారు. కాబట్టి ఆయన నాకు రాజకీయ గురువుగా, రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడలు నడవడానికి మేము ముందుంటాం. ఆయన ఎక్కువ ప్రజల పక్షాన, ప్రజలకు ఏ సమస్య వస్తే ఆ సమస్య పైన వాలి అది తీరేంత వరకు కూడా ఆయన సమస్య మీద కొట్లాడతారు. కాబట్టి అంత మంచి నాయకుడు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తాం. ముఖ్యంగా మా ఆలేరు ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.